Very good morning. Welcome to our ఛానల్. కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్ కోసమే ఇవి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువగా వేటి మీద ఫోకస్ చేయాలో అవే టాపిక్స్ మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు త్వరలోనే ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. మీకు కేవలం 50% ఆఫ్ తోటి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకో 2-3 డేస్లో ఇది క్లోజ్ చేస్తాను. ఇండియన్ పాలిటీ పూర్తిగా అయిపోయింది, 50 రూపీస్. స్టాటిక్ జీకే 50 రూపీస్ పూర్తిగా అయిపోయింది. కంప్యూటర్ అండ్ అప్లికేషన్ 50 రూపీస్ పూర్తిగా అయిపోయింది. సైన్స్ స్కూల్ బుక్స్ 95% అయిపోయింది, 50 రూపీస్. కెమిస్ట్రీ 95% అయిపోయింది, 50 రూపీస్. రైల్వే కోర్స్ కేవలం 250కే అందించడం జరుగుతూ ఉంది. అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటే ఈ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. బిఫోర్ దట్ మీరు ఒకసారి నా క్లాసెస్ చూడండి, మీకే ఐడియా వస్తుంది. ఇందులో కూడా మనకి మిడైవల్ హిస్టరీ ఇంకొక 10 డేస్లో అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. బట్ నేను దాన్ని మళ్ళీ టైపింగ్ ఇవ్వడం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కనుక ఇంకో 10 డేస్ పడుతుంది. వన్స్ అది అయిపోయిందంటే మనం ఆ పెండింగ్ క్లాసెస్ ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు కెమిస్ట్రీలో ఒక యూనిట్ పెండింగ్ ఉంది, అది కంప్లీట్ చేసుకుందాం. అరిథమెటిక్, అది రీజనింగ్ చాలా ఫాస్ట్గా చెప్పేయచ్చు. పెద్దగా దాని మీద ఎక్కువగా అవసరం లేదు. సో త్వరగా అయిపోతుంది. ఓకేనా? సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అరిథమెటిక్ కేవలం 100 రూపీస్. ఇది కూడా మనకి 60-65% అయిపోయింది. సో ఏం అవసరమో అదే ప్రిపేర్ చేస్తాను. మీరు ఒకసారి నా క్లాసెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇదివరకు జాబ్ కొట్టిన వాళ్ళు కూడా మన కామెంట్స్ చేస్తూ ఉంటారు, మీరు ఒకసారి చూడండి. ఓకే, రైట్. సో ఎగ్జామినర్ కరెంట్ అఫైర్స్ నుండి ఎలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కనుక మనం మొదటగా చూస్తే 2024లో లోక్సభ ఎన్నికలు జరిగాయి కనుక ఎగ్జామినర్ వాటి మీద ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సో 18వ లోక్సభ విశేషాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది రీసెంట్గా జరిగిన ఎన్నికలు కనుక. మొదటి లోక్సభ ఎన్నికలు 1951-52 మధ్యలో జరిగాయి. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి 18వవి. సో ఎగ్జామినర్ ఫోకస్ చేసే పాయింట్ ఇది. 2024లో ఎన్నవ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి అంటాడు, 18వవి. సో ఈ ఎన్నికల ఫలితాలు కనుక చూసినట్లయితే 18వ సార్వత్రిక ఎన్నికలలో భాజపా బీజేపీ 240 స్థానాలు, భారత జాతీయ కాంగ్రెస్ 99 స్థానాల్లో గెలుపొందింది. సో ఎవరికి పూర్తి మెజారిటీ రాని కారణంగా వారి యొక్క కూటమి, ఎన్డీఏ కూటమి, అంటే బీజేపీకి సపోర్ట్ చేసేది మొత్తాన్ని కలిపి కదా ఎన్డీఏ కూటమి అంటాం, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 293 స్థానాలను, ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ దాని యొక్క మిత్రపక్షాలు 234 స్థానాలను, ఇతరులు కూడా ఉన్నారు కొందరు, 16 స్థానాలను గెలవడం జరిగింది. సో 2014 కనుక చూస్తే భాజపాకి 282 సీట్లు వచ్చాయి. 2019లో 303 సీట్లు వచ్చాయండి. 2019లో 303 సీట్లు వచ్చాయి. 2024లో 240 స్థానాలను గెలుచుకోవడం జరిగింది. సో ఈ రిజల్ట్ అడిగే అవకాశం ఉంటుంది, ఫోకస్ చేయండి. సో ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి అధికారంలోకి వచ్చి ముచ్చటగా 3వసారి ప్రధాని పీఠంపై నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కూర్చోవడం జరిగింది. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మనం గ్యాదర్ చేసుకుంటే, భారతదేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 2024 జూన్ 9న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, వాజ్పేయి తర్వాత 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ గారు చరిత్ర సృష్టించారు. సో మనకి వాజ్పేయి గారు ఒకసారి 13 డేస్ ఏమో ఒకసారి వర్క్ చేశాడు. ఆ తర్వాత 13 మంత్స్, ఆ తర్వాత ఫుల్ పీరియడ్గా మొత్తం 3 సార్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. యాజ్ యూజువల్గా జవహర్లాల్ నెహ్రూ గారు కంటిన్యూగా ఉండడం జరిగింది. ఇందిరాగాంధీ గారు కూడా మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయడం జరిగింది. సో మొచ్చటగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఎవరెవరయ్యా అంటే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ అండ్ అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే. సో జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా
మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. అడుగుతారు, జవహర్లాల్ నెహ్రూ తర్వాత ముచ్చటగా వరుసగా మూడవసారి ప్రధానిగా ఎన్నికవ్వడం జరిగింది మోదీ గారు. సో ఇది పాయింట్ బేస్ చేసుకొని మరికొన్ని క్వశ్చన్ చూస్తే, అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందించిన వారి వివరాలు కనుక చూస్తే మనం జవహర్లాల్ నెహ్రూ గారు 1947 నుండి 64 వరకు 16 సంవత్సరాల 286 రోజులు. ఎన్ని రోజులని అడిగారు, బట్ ఆ పీరియడ్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఎవరి తర్వాత ఎవరు ఎక్కువ రోజులు, ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. ఇందిరాగాంధీ గారు కనుక చూసినట్లయితే 15 సంవత్సరాల 350 రోజులు, మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల 4 రోజులు, నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడవసారి ముచ్చటగా పరిపాలిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు ఆ 2 ఇయర్స్ పీరియడ్లోనే అయిపోయింది. ఇప్పటికీ మనకి ఆల్మోస్ట్ జూలై ఆగస్ట్ అంటే దగ్గర 90 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అంటే ఫస్ట్ ప్లేస్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చేసి మోదీ, అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మన్మోహన్ సింగ్. అండ్ మనకి బీజేపీ తరఫున కనుక చూసినట్లయితే అత్యధిక కాలం కోర్స్ మోదీ గారు. ఇది సో ఇలాంటి పాయింట్స్తో పాటు మరికొన్ని క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామినర్. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 36.56% ఓటింగ్ వస్తే కాంగ్రెస్కి 21.19% ఓట్లు అయితే రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ అభ్యర్థి శంకర్ లాల్వానీ బీజేపీ క్యాండిడేట్ 11.75 lakhs మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వ్యక్తి ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది మనకి ఎగ్జామినర్. అప్పుడు మన యొక్క ఆన్సర్ శంకర్ లాల్వానీ అయి ఉండాలి. ఇక్కడ అంటే ఈ కాన్స్టిట్యున్సీలోనే మనకి నోటాకి కూడా 2,18,674 ఓట్లు అయితే రావడం జరిగింది. సో ఎగ్జామినర్ ఇలాంటి క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తాడు. ఓకే, సో మనం ఇదంతా కూడా మనం ఎక్కడ న్యూస్ పేపర్ చూసినా, మంచి ఇన్స్టిట్యూషన్ మ్యాగజైన్ చూసినాం, చాటభారతం అంతా ప్రిపేర్ చేస్తాం. బట్ అందులో ఏం అవసరమో మనం అదే క్యాచ్ చేయాలి. ఓకే, సో ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. కోర్స్ యొక్క మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. అండ్ ఆఫర్ మాత్రం తీసేస్తాం త్వరలోనే. ఓకే, రైట్. సో అత్యధిక మెజారిటీ ఎవరికండి? శంకర్ లాల్వానీ గారు. అండ్ అత్యల్ప మెజారిటీ కనుక చూస్తే మహారాష్ట్రలోని ముంబై వాయువ్య నియోజకవర్గ అభ్యర్థి, శివసేన అభ్యర్థినే రవీంద్ర దత్తారాం వాయర్ కేవలం 48 ఓట్ల మెజారిటీతోనే గెలుపొందడం జరిగింది. సో అత్యధిక మెజారిటీ, అత్యల్ప మెజారిటీ రెండు కంపారిజన్ చేసి చదవండి, గుర్తుండిపోద్ది. అండ్ ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం పిన్న వయస్కుడు, అత్యల్ప వయసు, అత్యధిక వయసు. లోక్సభకి ఎన్నికైన అతి పిన్న వయస్కుడు ఉత్తరప్రదేశ్లోని కౌశంబి నియోజకవర్గం నుండి పుష్పేంద్ర సరోజ్. ఈయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1999 మార్చి 1. ఈయన అత్యల్ప అంటే అతి పిన్న వయస్కుడుగా లోక్సభ అభ్యర్థిగా ఎన్నికవ్వడం జరిగింది ఈ ఎన్నికల్లో. అండ్ అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా తమిళనాడులోని పెరంబదూర్ నియోజకవర్గం నుండి టిఆర్ బాలు ఎన్నికయ్యారు. సో మనం ఇప్పటికి వరకు తెలుసుకున్నంతగా 2024 ఎలక్షన్స్ గురించి. సో ఈ విధంగా మనల్ని ఫోకస్ చేస్తాడు. అంటే మోదీ గారు ఎన్నవసారి అండ్ వారి యొక్క పీరియడ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఎట్ ద సేమ్ టైం అత్యధిక మెజారిటీ ఎవరు, అత్యల్ప మెజారిటీ ఎవరు, అత్యధిక వయసు కలిగిన వ్యక్తి ఎవరు, అతి చిన్న వయసు కలిగిన వ్యక్తి ఎవరు, అండ్ అదేవిధంగా ఇదివరకు ఎవరైనా ఇన్ని ఇయర్స్ రూల్ చేశారా, ఎవరు ఏంటి అనే విషయాలతో పాటు మనకి కొన్నిసార్లు లోక్సభ సీట్ల స్థానాల సంఖ్య కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో సీట్ల స్థానాల సంఖ్య కనుక చూసినట్లయితే మనం ఇదివరకు 545 అనేది, బట్ అందులో మనకి ఆంగ్లో ఇండియన్స్ తీసేసాక 543 మొత్తం స్థానాల సంఖ్య. సో డెఫినెట్లీ ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఆంధ్రప్రదేశ్ కనుక చూస్తే నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ 25, అస్సాం 14, బీహార్ 40, ఛత్తీస్గఢ్ 11, అండ్ గుజరాత్ 26, హర్యానా 10, జార్ఖండ్ 14, కర్ణాటక 28, కేరళ 20, మధ్యప్రదేశ్ 29, మహారాష్ట్ర 48, ఒడిశా 21, పంజాబ్ 13, రాజస్థాన్ 25, ఉత్తరప్రదేశ్ 80, తమిళనాడు 39, తెలంగాణ 17, వెస్ట్ బెంగాల్ 42, మణిపూర్ 2 అండ్ మహారాష్ట్ర 48. అక్కడ చూడండి
గోవా 2, అరుణాచల్ ప్రదేశ్ 2, మేఘాలయ 2, హిమాచల్ ప్రదేశ్ 4, మిజోరాం, నాగాల్యాండ్, సిక్కిం 111, త్రిపుర 2, ఉత్తరాఖండ్ 5, అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్ 1, చండీగఢ్ 1, దాద్రా నగర్ హవేలీ 1, దమన్ అండ్ డయ్యూ 1, జమ్మూ కాశ్మీర్ 5, లదాఖ్ 1. అండ్ వీటితో పాటు లక్షద్వీప్ 1, ఎన్టీసీ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ సిటీ మనకి ఢిల్లీ క్యాపిటల్ టెరిటరీ, పుదుచ్చేరి 1. సో ఇవన్నీ కూడా మన యొక్క స్థానాల సంఖ్య. టోటల్ సీట్స్ 543. అత్యధిక లోక్సభ స్థానాలు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉంది మనకి. ఉత్తరప్రదేశ్ తర్వాత ఏది ఉందనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఎగ్జామినర్ ఫోకస్ చేసే పాయింట్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. వీటితో పాటు మంత్రులు వాటి యొక్క శాఖల గురించి కూడా ఈ 2 కంబైన్డ్గా మనకి 1 మార్క్ అయితే గ్యారంటీ. ఈ వీడియో ఎవరు చూస్తున్నారో మీ పాకెట్లో 1 మార్క్ ఉన్నట్లే, డోంట్ వరీ, రైట్. సో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అండ్ పబ్లిక్ గ్రీవెన్స్, అణుశక్తి, అంతరిక్షం, పింఛన్లు, సిబ్బంది వ్యవహారాలు అండ్ ఇతరులకి ఏమైనా కేటాయించిన శాఖలు ఉంటే అన్నీ కూడా మోదీ గారే టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ, అమిత్ షా హోంమంత్రిత్వ శాఖ అండ్ సహకార శాఖ, నితిన్ గడ్కరీ రోడ్స్ అండ్ జాతీయ రహదారులు, నిర్మలా సీతారామన్ ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాలు, సుబ్రహ్మణ్యం జయశంకర్ విదేశీ వ్యవహారాలు, హెచ్డి కుమారస్వామి భారీ పరిశ్రమలు, ఉక్కు, పీయూష్ గోయల్ వాణిజ్యం పరిశ్రమలు, ధర్మేంద్ర ప్రధాన్ విద్యా, అశ్వని వైష్ణవ్ రైల్వే సమాచార ప్రసారాలు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, రామ్మోహన్ నాయుడు పౌర విమానయానం, సర్బానంద్ సోనోవాల్ షిప్పింగ్, పోర్ట్స్ అండ్ వాటర్ వేస్, జేపీ నడ్డా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువులు, కిషన్ రెడ్డి బొగ్గు గనులు, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, రాజీవ్ రంజన్ సింగ్ పంచాయతీరాజ్, మత్స్య పశు సంవర్ధక డైరీ, ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధనం, జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంతీయ అభివృద్ధి, భూపేంద్ర యాదవ్ పర్యావరణం, అటవీ వాతావరణ మార్పులు, కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు, మనస్సుఖ్ ఎల్ మాండవియా కార్మిక ఉపాధి కల్పన, క్రీడలు, సో ఈయన క్రీడలు, యువజన వ్యవహారాలు, చిరాగ్ పాస్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమలు, సిఆర్ పాటిల్ జలశక్తి, మనోహర్ లాల్ ఖట్టర్ గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి, విద్యుత్, జీతన్ రామ్ మాంజీ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం సాధికారిత, జుయల్ ఓరం గిరిజన వ్యవహారాలు, గిరిరాజ్ సింగ్ ఔలి పరిశ్రమలు టెక్స్టైల్ ఇండస్ట్రీస్, గజేంద్ర సింగ్ షెకావత్ పర్యాటకం మరియు సాంస్కృతికం, అన్నపూర్ణాదేవి మహిళా శిశు సంక్షేమం, హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం మరియు సహజ వాయువులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ ఛార్జ్ కనుక కొంతమంది తీసుకున్నారు. జయంత్ చౌదరి నైపుణ్యాభివృద్ధి ఆంట్రప్రైనర్, ఇంద్రజిత్ సింగ్ గణాంకాలు కార్యక్రమాల అమలు, అర్జున్ రామ్ మేఘ్వాల్ లా, జాదవ్ ప్రతాప్ రావు గణపత్ రావు ఆయుష్ మినిస్ట్రీ, ఆయుర్వేద, యోగు, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి అన్నిటిని కలిపి మనకి ఆయుష్ మినిస్ట్రీలోకి చేయడం జరిగింది. సో ఇది ఈ 2 మీరు ప్రాపర్గా చదవండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ 1 మార్క్. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను చాలా బాగా ప్రిపేర్ చేస్తా. మీరు ఒకసారి క్లాసెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. నేను అప్పట్లో చేసినప్పుడు కూడా ఎంత ఫోకస్గా చేయలేదు. సో ప్రాపర్గా చదవండి, డెఫినెట్లీ సక్సెస్ అయితే అవుతారు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ త్వరలోనే మీకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఓకే, రైట్.